హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఏపీ టీచర్లకు కొత్త హాజరు రూల్స్, ఇక ఆలస్యానికి కఠిన చర్య అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల హాజరు వ్యవస్థపై పాఠశాల విద్యాశాఖ కొత్త కఠిన నిబంధనలు అమలు చేసింది. సమయపాలన, క్రమశిక్షణ మెరుగుపరచాలనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం ఉపాధ్యాయులు ప్రతిరోజు ఉదయం 9 గంటలలోపు పాఠశాలకు చేరుకోవటం తప్పనిసరి. ఆ సమయం తర్వాత హాజరు నమోదు చేస్తే లేటిన్గా పరిగణిస్తారు. ఇక నెలలో కేవలం 1 లేదా 2 సార్లు మాత్రమే 10 నిమిషాల గ్రేస్ సమయం అనుమతిస్తారు. ఇక హాఫ్ డే సెలవులకు కూడా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఉదయం సెలవు తీసుకుని మధ్యాహ్నం విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులు మధ్యాహ్నం 1 గంటలోపు హాజరు నమోదు చేయాలి. ఆ తర్వాత వస్తే లేట్గా పరిగణిస్తారు. అలాగే ఉదయం విధులకు హాజరయ్యి మధ్యాహ్నం సెలవు తీసుకునేవారు 12:30 ముందు అవుట్ టైం నమోదు చేయరాదు. ఇక పాఠశాల ముగిసే సమయానికి సంబంధించి కూడా కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు సాయంత్రం 3:30 కంటే ముందుగా అవుట్ టైం నమోదు చేస్తే, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సాయంత్రం 4 గంటల ముందు నమోదు చేసిన ఎర్లీ అవుట్గా పరిగణిస్తారు. ముఖ్యంగా ఇన్ టైం నమోదు చేసి అవుట్ టైం నమోదు చేయకపోతే ఆ రోజంతా గైర్హాజరుగా లెక్కిస్తారు. ఇక ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. నిమిషం ఆలస్యమైన గైర్హాజరుగా పరిగణించటం కఠిన చర్య అని పేర్కొంటున్నారు. హాజరు నమోదు యాప్ సాంకేతిక సమస్యల కారణంగా కొన్నిసార్లు పనిచేయటం లేదని, అటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులను బాధ్యులను చేయటం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఈ నిబంధనను పునఃసమీక్షిస్తుందా లేదా యథావిధిగా అమలు చేస్తుందా అనేది చూడాలి.